భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సంవత్సరాలలో 39వదైన విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఈ నెల మార్చి 30న జరుపుకోబోతున్నాం. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో కూడా ఉండాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అసలు ఉగాది అంటే ఏమిటి అనేది ముందు కొంచెం మనం చెప్పుకుని తర్వాత కొన్ని నాకు ప్రశ్నలు కొంతమంది శ్రోతలు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకి సరిపోయిన జవాబులు మనం ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చేసుకుంటూ వద్దాం. ఇందులో అసలు ఉగాది అంటే ఏమిటి? యుగాది అంటేనే ఆ పేరులోనే మనకి తెలుస్తోంది. యుగానికి మొదలు, ఆది. అంటే అసలు యుగం అనేది ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు మనం ఉన్నదేంటి? కలియుగం. అయితే అంతకుముందు 3 యుగాలు ఏమన్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఇది 4వది కలియుగం. ఒక్కొక్క యుగం కూడా ఎన్నెన్ని సంవత్సరాలు ఉంటుంది అవన్నీ కూడా భాగవతంలో ఇవ్వడం జరిగింది. లెక్క 4,32,000 సంవత్సరాలు ఇప్పుడు ఈ కలియుగంలో అన్నారు. అందులో మనం 5,100 కూడా 5,100 చిల్లర ఎంతోనే అయినట్టు ఇప్పటి వరకు. కాబట్టి ఇంకా చాలా సంవత్సరాలు మనకి కలియుగం ఉన్నది. మళ్ళీ ఇది అయ్యాక మళ్ళీ మనకి మొదల నుంచి ఎక్కడ మొదలవుతుంది? కృతయుగం నుంచి మళ్ళీ మొదలవుతుంది. అట్లా చెప్పుకుంటూ పోయినప్పుడు బ్రహ్మకి మన పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో పరమాత్మ, ఆవిడ మనకి సృష్టి స్థితి లయాలు చేయమని చెప్పేసి ముగ్గురికి కూడా 3 రకాల పనులు ఇవ్వడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి. అందులో బ్రహ్మ పని ఏమిటి? సృష్టి చేయడం. ఆ సృష్టి కార్యం ఎప్పుడు మొదలైందిట? ఉగాది. యుగానికి మొదలు అప్పుడు సృష్టి చేయడం మొదలైంది అని. అది మనకిప్పుడు తెలుగు కొత్త సంవత్సరం, ఇంగ్లీష్ కొత్త సంవత్సరం ఇవన్నీ చెప్పుకునేటప్పుడు మనకి తేడాలు ఎలా తెలుస్తాయంటే, మనకి ఇంగ్లీష్ అయితే మనకేమిటి ఎప్పుడు వచ్చేది కూడా January 1 ఒకటేసారి వస్తుంది. కానీ తెలుగు సంవత్సరాది వచ్చినప్పుడు మనకి అట్లా రాదు. ఒక్కొక్కసారి మార్చిలో రావచ్చు, ఒక్కొక్కసారి ఏప్రిల్లో రావచ్చు. ఎందుకంటే తెలుగు సంవత్సరాది అనేది మనకి పంచాంగాలతో ఋషులు మునులు వేద ప్రతిపాదికగా జరుగుతున్న విభజన. అంటే కూడా సంవత్సరం మొత్తాన్ని నెలలుగా ఎలా విభజించాలి అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం వాళ్ళు విభజించి పెట్టినది పంచాంగాల్లో ఎలా అయితే ఉన్నదో దాని ప్రకారం తెలుగు సంవత్సరాలు మనకి ఇంగ్లీష్ నెలల ప్రకారం టాలీ కావు అవి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనకేంటి చంద్రుడు, సూర్యుడు ఆ గమనాలని బట్టి కూడా సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏమిటి, ఏ నెల, ఏ ఋతువు, అట్లా దీన్ని బట్టి మనకి నిర్ణయించారు. అట్లాగే ఇప్పుడు వసంత ఋతువు మనకి ఉగాదికి వచ్చేందుకు మనకు ప్రతిపాదిక ఏమిటి అంటే వసంత ఋతువు మొదటి రోజు మనకి ఉగాది వచ్చేది. ఆ వసంత ఋతువు వచ్చినట్టుగా మనకేంటి నిదర్శనం అంటే మనకి ఈ కోయిల కుహుకుహులు వినిపించడం, తర్వాత చెట్లు, ఎలాంటి చెట్లైనా ఇంట్లో ఇంత ఎండకి మామూలుగా మనం చూస్తూ ఉంటే అందరూ చెట్లు పెంచుతున్న వాళ్ళకి అలవాటే. చెట్లన్నీ కూడా ఆకులు కొంచెం ఏమిటో ఎండిపోయినట్టుగా మామూలుగా ఎండ కొంచెం మొదలవుతూ ఉన్నప్పుడు తలలు వాల్చేసినట్టు అట్లా చూస్తూ ఉంటాం. కానీ ఈ వసంత ఋతువు రాగానే శోభాయమానంగా ప్రతి చెట్టుకి కూడా చిన్న చిన్న చిగుర్లు, చిన్న పిందెలు, పువ్వులు అవన్నీ కూడా బాగా వచ్చే కాలం అన్నమాట ఇది. అంటే ఆ వసంత ఋతువు వచ్చినట్టుగా గుర్తు ఏంటి మనకి? చిన్న లేత చిగుళ్ళు, వేప చెట్టు కూడా చిన్న పూత చిగుళ్ళు అవన్నీ రావడము, మామిడి చెట్టు కూడా పూత పూసి పిందెలు, ఇప్పుడే పిందెలు వచ్చి చిన్న చిన్నగా కాయలు వచ్చే టైం అసలు. కాకపోతే ఇప్పుడు మనకి కాలానుగుణంగా జరిగిన మార్పుల వల్ల మనకి 365 రోజులు మామిడికాయలు దొరుకుతున్నాయి, అది వేరే విషయం. ఎక్కడి నుంచైనా తెచ్చుకుని చేసుకోవడం అలాంటివి. కానీ మామూలుగా మామిడికాయ వచ్చి కూడా గట్టిపడేది ఇప్పుడు చిన్న చిన్నగా మొదలయ్యి ఇంకా ఏప్రిల్ ఇంకో నెలన్నర అయ్యాక అప్పుడు మనకి చక్కగా కాయ గట్టిపడ్డము, పచ్చళ్ళు చేసుకోవడానికి వీలుగా తయారవడము, పళ్ళు రావడము, మామిడి పళ్ళు. అప్పుడు అలా పళ్ళు వచ్చాకనే కాయ గట్టిపడినట్టు అర్థము అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి మార్పులన్నీ మనం ప్రకృతిలోంచి చూసి తెలుసుకుంటాం. ఈ వసంత ఋతువు రాగానే కూడా అందరికీ కూడా చాలా వసంతం అంటేనే చాలా శోభాయమానంగా ఉంటుంది. జనులందరికీ కూడా ఆహ్లాదంగా ఉండే కాలము. తర్వాత ఇందులో కూడా అసలు ఎందుకు ఈ వసంత ఋతువులో వచ్చింది మనం అంత జాగ్రత్తగా నవరాత్రులు చేసుకోవాలి అని కూడా ఒక ప్రశ్న ఉంది. అంటే ఇన్నిసార్లు ప్రతి నెలకి కూడా వస్తూనే ఉంటుంది. ప్రతి ఋతువు ప్రతి 2 నెలలకి ఒక్కొక్క ఋతువు మారుతుంది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనం, సంవత్సరంలో 2 సార్లు 2 అయినాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కదా. మరి ప్రత్యేకత ఏమిటి అంటే సంవత్సరంలో తెలుగు సంవత్సరాది ప్రకారం కూడా 2 సార్లు మనకి నవరాత్రులు వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, ఇప్పుడు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం చేసుకునేదేమో వసంత నవరాత్రులు అంటాము.
తర్వాత అమ్మవారికి, ఇది అయ్యవారికి చేసుకునే నవరాత్రులుగా చెప్పుకుంటాం మనం. అమ్మవారికి చేసుకునే నవరాత్రులేమో శరత్ నవరాత్రులు, దసరాల్లో పాడ్యమి నుంచి శరత్ ఋతువులో వచ్చే ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి మనము దశమి వరకు, నవమి వరకు నవరాత్రులు చేసి దశమికి ఉత్సవం చేసుకుంటాం. ఇప్పుడు కూడా అలాగే, వసంత ఋతువులో కూడా అలాగే. అది కాక ఇంకొక 2 గుప్త నవరాత్రులు కూడా ఉన్నాయని. కానీ వసంత ఋతువులో తర్వాత ఆశ్వయుజ మాసం శరద్ ఋతువులోనే ఎందుకు నవరాత్రులు చేసుకుంటాము అంటే గనక, దానికి మన పురాణాలు, ఇతిహాసాలు చెప్పిన అర్థం ఏంటంటే, ఈ 2 నవరాత్రులు దంస్ట్రలు అంటారు. అంటే యముడికి చాలా కోరలు విప్పి అంతా చూస్తూ ఉంటుందని, ఆయురారోగ్యాలు కూడా ఎవరికి సరిగ్గా అంత బాగా ఉండే కాలం కాదని, కాబట్టి రోగాల బారిన పడడం, అపమృత్యు బారిన పడడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని చెప్తారు. అలాంటి వాటిని అన్నిటినీ కూడా మనం నివారించడానికి, మనకు కావలసిన శక్తియుక్తుల్ని పెంపొందించుకోవడానికి సాధనా మార్గంలో కూడా కొన్ని పనులు చేసి మనం ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బతకడానికి వీలుగా పెద్దవాళ్ళు చెప్పిందే ఈ ఉగాది అనే పండగ. అంటే మనం వసంత నవరాత్రులు మొదలవంగానే కూడా శక్తియుక్తులు పెంచుకోవడానికి మన లోపల, తర్వాత శరీరానికి ఉన్న మాలిన్యాలు, మనసుకున్న మాలిన్యాలు తొలగించుకుని దైవారాధనలో ఎక్కువ సమయం గడుపుతూ నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని చెప్పే విధి విధానాలన్నీ ఈ 2 నవరాత్రులకి కూడా చెప్పడం జరిగింది. ఈ 2 నవరాత్రులు అందుకే మనం చాలా విశేషంగా చేసుకుంటాం. ఉగాది గురించి మనం అంటే అసలు ఎందుకు అనే డౌట్కి మనం చెప్పుకుంటున్న 4 మాటలు ఇవి నవరాత్రులది. తర్వాత మిగిలిన విషయాల గురించి, మిగిలిన ప్రశ్నలకి తగినట్టుగా మళ్ళీ చెప్పుకుందాం. నమస్తే.